శ్రీ భద్రకాళీదేవి జ్యోతిష్యాలయం దక్షిణ భారత ప్రసిద్ధ జ్యోతిష్యులు పండిత్ విజయార్జున గురూజీ మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ యొక్క సమస్యకు పరిష్కారం తెలుపబడును. 9 గంటల్లో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఫోన్ నంబర్ 9880825789. ప్రస్తుతం మనిషి పడుతున్నటువంటి ఇబ్బందులలో బాధలలో మొదటిది మహమ్మారి యొక్క విజృంభణ. ఈ మహమ్మారి విజృంభణ వల్ల దాన్ని ఎదుర్కొనే శక్తి లేక చాలా మంది చనిపోతున్నారు. ప్రస్తుతం వరకు ప్రపంచం ఎదుర్కొన్న ఈ మహమ్మారి బారిన పడి చాలా మంది కోలుకున్నారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ మహమ్మారి రెండవసారి తన విజృంభణ కొనసాగిస్తోంది. ఈ సమయంలో మనకి ఆలోచించుకునే అవకాశాన్ని కానీ అసలు మనం ఈ మహమ్మారి బారిన పడ్డామనేటటువంటి సూచనలు మనకు తెలిసే అవకాశాన్ని కానీ ఇవ్వకుండా చాలా తొందరగా మనిషిని కాలగర్భంలో కలిపేస్తోంది. మరి ఇలాంటి మహమ్మారిని మనం ఎదుర్కోవాలంటే మనకు కావాల్సిందేంటి అంటే ఇమ్యూనిటీ. ఈ ఇమ్యూనిటీని మనం పెంచుకోవడానికి వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలను అలాగే వివిధ రకాలైనటువంటి స్టామినా డ్రింక్స్ ను మనం తీసుకుంటూనే ఉన్నాం. అలాగే వివిధ రకాలైనటువంటి స్టామినాకు సంబంధించినటువంటి పానీయాలను తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు అలాంటి ఒక పానీయం గురించే మీకు నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం ఏదైతే హెల్త్ డ్రింక్ గురించి తెలుసుకోబోతున్నామో అది భయంకరమైన వైరస్లతో కూడా మనల్ని పోరాడే శక్తిని మనకు ఇస్తుంది. దగ్గు జలుబు తొందరగా మాయం చేసేస్తుంది. ఈ డ్రింక్ ను ఒక్కసారి తీసుకుంటే చాలు. ఒక రకంగా చెప్పాలంటే ఇది డ్రింక్ అనే కంటే కూడా మనం ప్రతిరోజు తీసుకునే ఒక చాయ్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. మహమ్మారితో పోరాడే శక్తి మనకు వస్తుంది. సో మన ఇమ్యూనిటీ లెవెల్స్ ను పెంచుకోవడానికి మనకు ఉపయోగపడేటటువంటి ఆ హెల్త్ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు మాదొక చిన్న రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాకుండా వీడియోలో చెప్పే విషయాలను జాగ్రత్తగా పరిశీలించి మీరు తయారు చేసేటప్పుడు గుర్తు పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ప్రతిరోజు రాత్రి 8:30కి మన కేఎస్కే హోమ్ ఛానల్లో వచ్చేటటువంటి ప్రతి హెల్త్ వీడియోను మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ లో బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ట్యాప్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూడగలుగుతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఒక అద్భుతమైన మరియు అత్యంత బలవర్ధకమైన మనల్ని వైరస్ నుంచి కాపాడేటటువంటి టీ రెసిపీ గురించి తెలుసుకోబోతున్నాం. మనందరికీ తెలుసు ప్రస్తుతం మహమ్మారి ఎంత తీవ్రంగా విజృంభణ కొనసాగిస్తోంది. ఈ భయం మనల్ని ఎంతగా బాధిస్తోందో కూడా మనకు తెలుసు. మనం మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ప్రస్తుత పరిస్థితులు చాలా చాలా అవసరం అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఈ పరిస్థితుల్లో మనం మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 రకాల మంచి రెసిపీస్ ను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి వల్ల మీ శరీరంలో ఇమ్యూనిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది. మీ శరీరంలోని రోగ నిరోధక శక్తి చాలా బాగా పెరుగుతుంది. అప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఎలాంటి వైరస్ నైనా పోరాడి గెలిచేటటువంటి శక్తి వస్తుంది. ఇప్పుడు ఈ రెసిపీని మనం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకొని మనం ఒక గ్లాస్ వాటర్ ని ఆ గిన్నెలో పోసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకునేటటువంటి ఈ పానీయం కూడా టేస్టీగా ఉండడంతో పాటు శరీరంలో మంచి ఇమ్యూనిటీని పెంచుతుంది. అయితే మనం సాధారణంగా ఎన్నోసార్లు అల్లం టీ అనే దాన్ని తాగే ఉంటాం. అయితే ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేటటువంటి ఈ అల్లం టీ మాత్రం చాలా హెల్త్ నిస్తుంది. అదే విధంగా ఇమ్యూనిటీని పెంచుతుంది. దీనికోసం 1 ఇంచ్ అల్లం ముక్కను తీసుకోండి. ఈ అల్లంతో పాటు ఇందులో మనం కొన్ని పదార్థాలు వేసుకుంటాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా ఈ అల్లం ముక్కల్ని చక్కగా రౌండ్ గా కట్ చేసుకుని ఆ వాటర్ లో వేసి మీరు మరిగించాలి. ఆ తర్వాత మీరు 1 స్పూన్ టీ పొడిని వేసుకోండి. ఎక్కువ టీ పొడి వేసుకోకూడదు. ఆ తర్వాత టేస్ట్ కోసం మనం సరిపడాగా 2 స్పూన్ల పంచదారని వేసుకోండి. మీ టేస్ట్ కి అనుగుణంగా మీరు వేసుకోవచ్చు. ఎక్కువగా కూడా వేసుకోకండి. ఈ తర్వాత మనం తీసుకోవాల్సింది ఏంటంటే నిమ్మకాయ. ఈ నిమ్మకాయ అనేది ఇమ్యూనిటీని పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. మనం ఇప్పుడు తీసుకున్న ఈ నిమ్మకాయను మనం ఓన్లీ స్కిన్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నేను పీల్ చేస్తున్నాను, చూసారా? ఇలాగా మీరు పీల్ చేసి ఓన్లీ ఆ తోలును మాత్రమే ఈ టీలో ఉపయోగించుకోవాలి. లోపల ఉండేటటువంటి వైట్ పార్ట్ మనకు అవసరం లేదు. మనకు కేవలం ఆ పైన ఉండేటటువంటి ఎల్లో స్కిన్ మాత్రమే తీసుకోవాలి. ఈ నిమ్మకాయ యొక్క తోలు భాగంలో ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి ఉంటాయి. అవి
చాలా బాగా మనకు ఇమ్యూనిటీని పెంచటంలో ఉపయోగపడతాయి. ఈ టీ ఏదైతే మనం తయారు చేసుకుంటున్నామో ఈ టీ మనకు ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. ఇందులో వైటమిన్ సి అనేది పుష్కలంగా దొరుకుతుంది. ఇప్పుడు చూసారా ఎలా మరుగుతోందో? ఇలా వేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మరిగించుకోవాలి. అలా మరిగించుకున్న తరువాత ఇప్పుడు ఈ గ్యాస్ ఆఫ్ చేసుకున్న తరువాత మనం పక్కన తీసి పెట్టుకున్నటువంటి నిమ్మకాయను సగానికి కట్ చేసుకుని ఆ నిమ్మరసాన్ని ఆ సగం చెక్క పిండుకోవాలి. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మీరు నిమ్మకాయను పిండుకోవాలి. ఇలా నిమ్మరసం అనేది మనకు మంచి ఇమ్యూనిటీని ఇస్తుంది. ఇలా నిమ్మరసం పిండిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ డ్రింక్ ని ఒక స్ట్రెయినర్ సహాయంతో గ్లాస్లోకి వడకట్టుకోవాలి. ఇలా మనం వడకట్టుకున్నటువంటి ఈ డ్రింక్ ను ఎలా తీసుకోవాలి అంటే మనం ఇష్టం. దాన్ని మనం టీ లాగా ఉదయం సాయంత్రం తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ టీని మనం ఎప్పుడు ఉపయోగించాలంటే దగ్గు జలుబు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు దీన్ని వేడివేడిగా తీసుకోవాలి. ఒకవేళ మీరు చల్లారిన తర్వాత త్రాగాలి అనుకుంటే అలాగా కూడా మనం త్రాగొచ్చు. ఇక ఇందులో మీకు వీలైతే 1 స్పూన్ తేనెను కలుపుకోండి. ఈ తేనె మనకు ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయటంలో, అలాగే కఫాన్ని తగ్గించటంలో, గొంతు గరగర తగ్గించటంలో బాగా పనిచేస్తుంది. చాలా టేస్ట్ మరియు డెలిషియస్ లెమన్ టీ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా. ఈ లెమన్ టీ అనేది మనకు చాలా అద్భుతమైన రెమెడీ. ఇందులో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. ఇందులో అల్లం ఉంది. ఇది మన గొంతు గరగరను తొలగిస్తుంది, గొంతులో ఉన్న కఫాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో తేనెను కూడా కలుపుకోవడం జరిగింది. ఇది గొంతును సాఫీగా ఉంచడంతో పాటు అలర్జీని మనకు దూరం చేస్తుంది. ఇది ఒక మంచి అద్భుతమైన ఇమ్యూనిటీ బూస్టర్ టీ. నెక్స్ట్ ఇప్పుడు మనం మరొక టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం తీసుకోవాల్సింది మొదటగా ఒక చిన్న రోల్ని తీసుకోవాలి. ఆ రోలులో మనం ఇప్పుడు తీసుకునేటటువంటి పదార్థాలన్నీ వేసి మనం చక్కగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ రోలులో మనం ఏం చేయాలి, ఏమేం వేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 ఇంచ్ లేదా ఇంచున్నర అల్లం ముక్క వేసుకోవాలి. అల్లం అనేది మనకు జలుబు దగ్గు రాకుండా కాపాడటమే కాకుండా కడుపు నొప్పి, జీర్ణక్రియను మెరుగుపరచటం, అలాగే తలనొప్పితో బాధపడే వారికి కూడా బాగా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక తరువాత మనం 2 యాలకులను తీసుకుందాం. యాలకులు మంచి సువాసన ఉండడమే కాకుండా గొంతు నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగించే అద్భుతమైనటువంటి గుణాలు యాలకలో ఉన్నాయి. ఈ 2 యాలకులు ఇలా వేసుకున్న తర్వాత మనం 2 లవంగాలు తీసుకుందాం. లవంగాలు ఇమ్యూనిటీ వ్యవస్థను మెరుగుపరచటంలో బాగా పనిచేస్తాయి. అలాగే జలుబు దగ్గు రాకుండా చేస్తాయి. జ్వరాన్ని తగ్గించటంలో చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి 2 లవంగాలను అందులో వేసుకోవాలి. ఆ తర్వాత 4 లేదా 5 నల్ల మిరియాలు తీసుకోండి. మిరియాలు దగ్గుకు జలుబుకు చాలా బాగా పనిచేస్తాయి. దీనిలో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జలుబు దగ్గును, తలనొప్పిని నిమిషాల్లో మాయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే ఇందులో ఎక్కువగా ఉండే వైటమిన్ సి వైరస్తో బ్యాక్టీరియాతో పోరాడి రోగనిరోధక శక్తి పెంచుతుంది. అలాగే ఈ నల్ల మిరియాల్లో పైపరిన్ అనే ఆల్కలైట్ ఉంటుంది. ఇది మీ తలనొప్పి, జీర్ణ సంబంధ సమస్యలను నివారిస్తుంది. గొంతులో ఉండేటటువంటి గరగరను తగ్గించడమే కాకుండా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇక తరువాత మనం తీసుకోవలసింది దాల్చిన చెక్కను తీసుకోండి. ఈ దాల్చిన చెక్క అనేది ఇమ్యూనిటీని పెంచడంలో చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ దాల్చిన చెక్క యొక్క వాసన తగిలితే చాలు మనకి ముక్కు దిబ్బడ వెంటనే తగ్గుముఖం పడుతుంది. ఈ దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బాగా ఉంటాయి. వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాను, వైరస్ను తొలగించడంలో, వాటితో పోరాటంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మన కండరాల నొప్పులను బాగా తగ్గిస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుతాయి. కాబట్టి ఒక చిన్న దాల్చిన చెక్కను కూడా కలుపుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా దంచుకోవాలి. చూడండి, మరీ మెత్తగా కాకుండా కొద్దిగా క్రష్ చేసుకుని, అంటే వాటిల్లో ఉన్నటువంటి ఫ్లేవర్స్ అన్ని బయటకు వచ్చేలాగా క్రష్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెలో వాటర్ పోసుకోండి. అలా పోసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్లో దంచుకున్నటువంటి ఈ మసాలా అన్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో వేటాకి చక్కగా కడిగినటువంటి 10 తులసి ఆకులను తీసుకుని వేసుకోండి. ఈ తులసి ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో విష వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి మరియు ఊపిరితిత్తులు, కాలేయాన్ని కాపాడటంలో చాలా బాగా పనిచేస్తాయి.
జీర్ణ శక్తిని పెంచటంలో అలాగే జ్వరాన్ని తగ్గించటంలో తులసాకుల్ని మించినది మరొకటి లేదు. ఇక 10 తులసాకులు కూడా ఇందులో వేసుకుని కలుపుకోవాలి. 5 నిమిషాలు ఈ వాటర్ని ఇలాగే వేడి చేసుకుందాం. అది కూడా చాలా తక్కువ మంట, అంటే స్విమ్లో పెట్టుకుని మనం చక్కగా మరిగించుకోవాలి. ఇలా దీన్ని ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకుని మనం మరిగించుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకండి. ఇలా వేడి చేసుకోవటం వల్ల ఇంకా బాగా తయారవుతుంది. ఇప్పుడు చూసారా, ఇలా తయారవుతుంది. 5 నిమిషాల పాటు బాగా మరిగించాక మనకు ఈ వాటర్ యొక్క కలర్ చేంజ్ అవటం చూడగలుగుతున్నాం. దీన్ని చాలా మంచి టేస్ట్ ఉన్న ఇమ్యూనిటీ బూస్ట్ టీ లేదా కషాయం అని పిలవచ్చు. ఇప్పుడు ఇందులో మనం చాలా వరకు మసాలా వాడటం వల్ల చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది మనం మరిగించుకున్నప్పుడు వచ్చే ఆవిరిని పీల్చడం కూడా చాలా మంచిది. ఇప్పుడు మీ రుచికి అనుగుణంగా దీంట్లో బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇలా బెల్లాన్ని మీరు యాడ్ చేసుకోండి. బెల్లాన్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకు నీరసం మరియు బలహీనత నుంచి చాలా చక్కటి ఉపశమనం దొరుకుతుంది. మన ఒంట్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఈ బెల్లం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ డ్రింక్ ని తీసుకోవడం చాలా బాగా వారికి ఉపయోగపడుతుంది. శరీరంలో హీమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి బెల్లాన్ని తప్పకుండా వాడండి. బెల్లం వాడటం ఇష్టం లేని వారు చక్కగా పంచదార వేసుకోవచ్చు. మీ రుచికి అనుగుణంగా మీరు బెల్లం లేదా పంచదార వేసుకుంటే చాలు. ఇక ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా మరిగిన తర్వాత 1 స్పూన్ టీ పొడిని వేసుకోండి. ఈ టీ పొడి తర్వాత 1 కప్పు పాలని కూడా పోసుకోండి. వీటన్నిటినీ కూడా బాగా కలిపి వేడి చేసుకోవాలి. ఇలా 1 పొంగు లేదా 2 పొంగులు వచ్చే వరకు మనం ఉంచుకోవాలి. అంటే దీని రంగు మొత్తం మారిపోవాలి. 1-2 నిమిషాలు ఇలా పొంగిన తర్వాత మనం చక్కగా దీన్ని తిప్పుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కిందికి దించేసుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ చాయ్ని చక్కగా స్ట్రెయిన్ చేసుకుని కప్లోకి పోసుకుని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఎప్పుడు తీసుకున్నా కూడా మనకు మంచి ఇమ్యూనిటీని ఇవ్వడంలో ఇది బాగా సహాయపడుతుంది. మీరు త్రాగేప్పుడు మాత్రం హడావిడి లేకుండా, ఫ్యాన్ గాలి లేకుండా చక్కగా మీరు ఈ డ్రింక్ని తీసుకోండి. అంటే ఒక మంచి టీ తీసుకుంటున్నటువంటి అనుభూతిని మీరు పొందుతూ ఈ డ్రింక్ని తీసుకోండి. ఈ టీని తీసుకునేటప్పుడు ఫ్యాన్ గాలి లేకుండా తాగండి. ఎందుకంటే ఇది తీసుకునేటప్పుడు మీకు లైట్గా చెమట వస్తుంది. మీ శరీరంలో ఎంతటి దగ్గు, జలుబు ఉన్నా కూడా అదంతా పూర్తిగా వచ్చేస్తుంది. చాలా అద్భుతంగా మీ శ్వాస పనితీరు పనిచేస్తుంది. అలాగే గొంతు గరగరగా ఉన్న, గొంతులో చికాగ్గా ఉన్న అదంతా కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా చాలా అద్భుతంగా మీ గొంతులో ఉన్నటువంటి కఫాన్ని, అంటే నంజు, తెమడ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మరి చూశారు కదా, 2 రకాల ఈ టీలను మీరు చాలా చక్కగా ఈజీగా మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకునేటటువంటి ఈ టీల వల్ల మీకు చాలా అద్భుతమైనటువంటి, మీరు చూడనటువంటి, అంటే ఇప్పటి వరకు చూడనటువంటి మంచి ఇమ్యూనిటీని చూడగలుగుతారు. ఈ 2 రకాల టీలను వాడటం వల్ల మీలో పెరిగేటటువంటి ఇమ్యూనిటీ అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆ రోగనిరోధక శక్తి పెరగడం వల్ల ఎటువంటి వైరస్లను కానీ, ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారిని కానీ మనం ఎదుర్కోగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మీకు మేం అందిస్తున్నటువంటి హెల్త్ డ్రింక్స్. ఫ్రెండ్స్, ప్రస్తుత పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా చక్కగా ఇంట్లో ఉండి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే ఫ్రెండ్స్, మాస్క్ యూజ్ చేయండి, శానిటైజర్ వాడండి. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు వెళ్ళకండి. స్టే హోమ్, స్టే సేఫ్. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.